జీవితానికి ఒక గురి ఉందనుకో. ఇప్పుడు ఆ అమ్మాయి నేను కలెక్టర్ కావాలనుకుంది, ఐఏఎస్ నేను సాధించాలనుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమని కోరిద్ది? నాకు సావు రాట్లా అంటదా? ఒకవేళ తనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా, దేవుడా దయచేసి నన్ను బాగు చేయి, ఎందుకంటే నేను అనుకున్నది సాధించాలి, నా కుటుంబానికి మంచి పేరు తేవాలి. పొట్టిదాన్ని కన్నారు, జానా బెట్టడి దాన్ని కన్నారు, పనికిమాలిన దాన్ని కన్నారు, పనికిరాని దాన్ని కన్నారు. దాని జీవితం ఏంది, దాన్ని ఎవడు చేసుకుంటాడు, దాని బతికేంది, అది అవిటిది అని నన్ను చుట్టూ ఉన్నవాళ్ళు అన్న మాటలు, నా తల్లిదండ్రులు నన్ను కన్నందుకు ఎంత వేదన పడ్డారో వాళ్ళ తల ఎత్తుకునేటట్టు నేను చేయాలి. ఆ తర్వాతే మరణం నాకు రావాలి. అప్పటిదాకా చావు కూడా నా దరి చేరకూడదు. దేవుడా దయచేసి నా ఆశయానికి జీవం పోయమని ఎన్ని మొక్కిందో, ఎంత మొత్తుకుందో. బతకాలని ఆరాటపడింది, బతికి చూపించింది. చదువుకున్న వాళ్ళకి ఇది ఛాలెంజ్. చదువు లేని వాళ్ళకి ఏం ఛాలెంజ్? దానికి కూడా బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంది. ఒక రాష్ట్రంలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. దాదాపు 30 సంవత్సరాలు కష్టపడి ఒక కొండని మధ్యకు చీల్చి, తన గూడెం ప్రజలు ఊళ్ళోకి వెళ్ళడానికి కొండ చుట్టూ తిరిగి వచ్చే పని లేకుండా తన జీవితంలో దాదాపు 30 సంవత్సరాలకు పైచిలుకు కాలాన్ని వెచ్చించి రోజు కొంచెం ఆ కొండను తొలవటం మొదలుపెట్టాడు. అక్షర జ్ఞానం లేని వ్యక్తి. ఎందుకో తెలుసా? అది కూడా మీకు దొరుకుతుంది నెట్లో. తన భార్య జబ్బుతో ఉన్నప్పుడు ఆమెను కొండ చుట్టూ తిప్పి తీసుకెళ్లటం, హాస్పిటల్కి లేట్ అయింది, చనిపోయింది. గర్భిణీ స్త్రీలు వేదన పడుతున్నప్పుడు కొండ చుట్టూ తిప్పి తీసుకెళ్లాలంటే వాళ్ళకి దారుణాలు జరుగుతున్నాయి. తాగేదానికి నీళ్లు తెచ్చుకోవాలంటే కొండ చుట్టూ తిరిగి ఒక్క బిందె తెచ్చుకునేసరికి వాళ్ళ పని అయిపోతుంది. ప్రభుత్వాలు జోక్యం చేసుకొని దారేస్తాయా అంటే వేయలేదు, పట్టించుకోలేదు, దీక్ష పూనాడు. అక్షర జ్ఞానం లేని ఒక వ్యక్తి రాత్రింబగళ్ళు కష్టపడ్డాడు, అదే పనిగా పెట్టుకున్నాడు. విడి సమయాల్లో కొంత పని చేసి, అదిగో నేను చెప్పేది చూడండి, ఫొటోస్ వచ్చినాయి చూడండి. ఆయన అదే పనిగా పెట్టినాడు. కాస్త కష్టపడి కాస్త కూస్త సంపాదించుకొని కడుపు నింపుకోవటం, ఇక మిగిలిన సమయం అంతా కొండను తొలవటం. పెద్ద కొండ, దాన్ని చుట్టూ తిరిగిపోవాలి. అదే మధ్యకు చీలగొట్టాడు అనుకో, ఈజీగా దాటి వెళ్ళిపోతారు. చుట్టూ తిరిగి గంట సేపు చేసే జర్నీ 5 నిమిషాల్లో దాటి వెళ్ళిపోవచ్చు. ఆయన అంటున్నాడు చూడండి, చదువు ఉంటుందంటారు ఆయనకి చదువు, కానీ సమాజ శ్రేయస్సు గురి ఆయన చేసిన పని ఈరోజు చరిత్రకి ఎక్కింది. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, జీవితంలో ఏదో ఒక లక్ష్యాన్ని మనం కలిగి ఉండి దాన్ని సాధించే దిశగా మనం ఆలోచించకపోతే, అడుగులు వేయకపోతే బ్రతికే ఒక చేదుగా అనిపిస్తుంది, బతకబుద్ధి కాదు. రెండవది, ఈ గురి, ఈ దర్శనం, ఈ భారం లేని వ్యక్తులు. ఆమెను చూడండి, ఆమె కొన్ని సాధించింది, ఏ వయసులోనో చూడండి. ఇలాంటి వాళ్ళు బోల్డ్ ఎంతమంది దొరుకుతారు నీకు పరిశీలిస్తే. కొంతమంది కొంచెం ఏజ్ మారగానే నా పని అయిపోయింది, ఇంకేం చేసేది లేని వీళ్ళే డైలాగులు వేస్తుంటారు. 80 ఏళ్ళు వచ్చినాయి మోషేకి, నా పని అయిపోయింది అనుకున్నాడు. ఏంది అయిపోయింది, రావయ్య నువ్వు సేవ చేయాలని చెప్పి పిలిచి ఐగుప్తుకు పంపించి 80 ఏళ్ల వయసులో మొదలుపెట్టి ఆ ప్రజలందరినీ బంధ విముక్తులు చేసి 40 ఏళ్ళు వాళ్ళని నడిపించి 120 ఏళ్ళు లైఫ్ ఇచ్చి తర్వాత తీసుకున్నాడు మోషేని. నేను ఇంకేం చేసేది, నా శక్తి అయిపోయింది, నా పని అయిపోయింది అని పనికి మాలిన మాటలు మాట్లాడుకొని నరాల వీక్ని తెచ్చుకున్నావు నువ్వు. నిద్రమోహమా? ఏంది నీ పని అయిపోయింది? మరి 70 ఏళ్ల ముసలమ్మ 51 బహుమానం ఎలా పొందింది? గోల్డ్ మెడల్లో. పని అయిపోతేనా? ఒక గురి, ఒక గమ్యం, ఒక దర్శనం, ఒక భారం. భూమి మీద సాధించడానికి ఏమీ లేవా? ఒక్కసారి ఆలోచించండి. ఏ కారణం లేకుండానే నిన్ను దేవుడు పుట్టించాడా? ప్రతి మనుషుడు వేసుకోవాల్సిన ప్రశ్న అది.
ఏ కారణం లేకుండానే, నీ వలన ఏ ప్రయోజనం లేకుండానే ఈ భూమి మీద నిన్ను ఉనికిలోకి రానిచ్చాడా దేవుడు? నీకంటూ ఈ భూమి మీద ఉనికి ఇచ్చాడంటే, నీకంటూ జన్మనిచ్చాడంటే, నువ్వు సాధించాల్సినవేవో ఉన్నాయి దేవుని ఆలోచనల్లో. నీ వలన ఈ భూగ్రహానికి కొంతైనా మేలు జరగాలి, ఉపయోగం జరగాలి, ప్రయోజనము జరగాలి. అది జరగనప్పుడు నీ బ్రతుకు ఉండేమి, లేకపోతే ఏమే. కాబట్టి ఒక దర్శనం, ఒక గురి, ఒక ఎయిమ్ మనం కలిగి ఉండాలి కదా. లేకపోతే జీవితంలో ఈ మూడు మనం ఎదుర్కోవాల్సి వచ్చేది. ఒకటి, బ్రతుకు చేదు, బతకబుద్ధి కాదు. రెండవది, ఈ గురి గమ్యం లేనివాళ్ళు లేదు. ఒక గురి కలిగిపోయే వాళ్ళతో వసంతం ఆడుతుంటారు. ఈ గురి గమ్యం లేనివాళ్ళు ఒక గురి కలిగిపోతుంటారు, వాళ్ళతో చతురాడుతుంటారు. నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, నువ్వు నా గురించి ఆలోచించట్లేదు, నువ్వు నా గురించి అసలు ఏమీ బాధ్యత లేకుండా ఉన్నావు, నువ్వు అలా చేస్తున్నావు, నువ్వు ఇలా చేస్తున్నావు. ఇక వేరే పని లేదు కదా వీళ్ళకి. వీళ్ళ బతుకు ఏదన్నా సాధిద్దాం, అటు దైవికంగా కానీ ఇటు భౌతికంగా కానీ ఏదో ఒకటి సాధిద్దాం, పిల్లల్ని కన్నాం, పిల్లలకి రెక్కలు తెద్దాం, వాళ్ళని తీర్చిదిద్దుదాం, లేకపోతే 4 ఆత్మలకు సువార్త చెబుదాం, లేకపోతే కష్టపడుతున్న భర్తకి ఏదో ఒక విధంగా చేయూతను అందిద్దాం. నేనంటూ ఎంతో కొంత సాధించిన చరిత్ర ఉండాలి కదా అన్న ఆలోచన వీళ్ళకు ఉండదు. ఈ గురి గమ్యం లేనోళ్ళు పనికి మాలిన విషయాలన్నీ పెట్టుకొని ఇంటోళ్ళని బయటోళ్ళని శోధిస్తూ ఉంటారు. వీళ్ళకి రెండో పని లేదు కదా. వీళ్ళు సాధించేదానికి గురి లేదు, గమ్యం లేదు, వీళ్ళ బతుకు అర్థం లేదు. తింటాం మాత్రం 3 పూట్ల తింటాం, పోయి రావటం, ఇదే కార్యక్రమం. ఇక గ్యాపుల్లోనేమో శోధన, ఇంటోళ్ళని పీడించటం, ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ. ఈ గురి లేని బతుకులకి ఏ లక్షణాలు ఉంటాయి? కొంపదీసి ఈ టైపు సరుకు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి మారు మనసు పొంది ఒక గురిని జీవితానికి ఏర్పరచుకోండి. ఒక స్పష్టమైనటువంటి దర్శనం కలిగి బతకండి. నువ్వు భౌతికంగా సాధించినా సరే, ఆధ్యాత్మికంగా సాధించినా సరే, నువ్వు ఆ విధంగా సమాజానికి ఉపయోగపడవచ్చు. ఆత్మీయంగా ఉపయోగపడవచ్చు, భౌతికంగా కూడా ఉపయోగపడవచ్చు. పౌలు సువార్త సేవ చేశాడు, భక్తులు సువార్త ప్రకటించి సేవ చేశారు, ఆత్మ సంబంధంగా బోధించి అనేకుల్ని రక్షణలో నడిపించారు. అది ఆధ్యాత్మిక సేవ. మదర్ తెరీసా సోషల్ సర్వీస్ చేసింది, రోగులకు ఆదరణ కలిగించింది, దిక్కులేని వారిని ఆదరించింది, కుష్ఠరోగులను వాళ్ళని దగ్గరకు తీసింది, కలరా రోగులకు ఉపచారం చేసింది. తన జీవితం సాటి మనిషి సేవకు అంకితం అన్నట్టు బతికింది. సమాజానికి ఉపయోగపడటానికి ఆధ్యాత్మికంగా ఉపయోగపడవచ్చు, భౌతికంగా ఉపయోగపడవచ్చు. ఆత్మీయంగా సేవ చేసి చరిత్రకి ఎక్కారు, అదిగో భౌతికంగా కూడా కష్టపడి 10 మందికి సేవ చేసి అనేక మంది ప్రజల చేత అమ్మ అనిపించుకుంది ఆమె. కన్నబిడ్డ లేరు, ఎందుకంటే పెళ్లి లేదు. పెళ్లి చేసుకొని బిడ్డను కనలా. పెళ్లి చేసుకొని బిడ్డను కంటే ఆ పుట్టిన బిడ్డలు అమ్మని అమ్మ అంటల్లా, ఇంకో మాట అంటున్నారు. ఏమంటున్నారో మీకు అర్థమైంది ఇట్లా అనగానే. స్తోత్రం. కానీ ఆమె నవమాసాలు మోసి బిడ్డల్ని కనకపోయినా కోట్ల మంది ఆమెను చూసినప్పుడు అమ్మ తెరీసా అన్నారు. మదర్ తెరీసా అంటే ఎందుకు సేవ చేసింది. ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ చెప్తున్నాను, నువ్వు చేయటానికి దేవుడు లోకంలో 2 పనులు నీకు అప్పగించాడు. మనుషుల ఆత్మలకు రక్షణకరంగా నువ్వు వాడబడవచ్చు, లేదా మనుషులకు దేహానికి ప్రయోజనకరంగా సేవా దృక్పథంలో సోషల్ సర్వీస్లో వాడబడవచ్చు. ఏదో ఒక గురిని నువ్వు ఏర్పరచుకోకుండా, ఏదో ఒక లక్ష్యం కలిగి బతకకుండా ఏంటి నీ లైఫ్కి అర్థం? అలా కాకుండా గురి కలిగి బతికావు అనుకో, నేను చెప్పిన 3 దరిద్రాలు నీకుండవు. ఈ గురి గమ్యం లేని బతుకులు ఖాళీగా ఉంటారు కదా, అంత తిని ఆ పడక మీద పండుకొని విరహవేదన పడుతుంటారు. విరహవేదన, ఆ సెల్ ఫోన్లో దిక్కుమాలని ఆడాడి దరిద్రాలన్నీ చూసి ఏంది స్త్రీలు పురుషులండి ఈ గురి గమ్యం లేని బతుకులు కదా. ఏదో పెద్దోళ్ళు సంపాదించినవి ఉంటాయి, లేకపోతే ఏదో భర్త సంపాదించిందో లేకపోతే ఏదో ఉంటుంది, తినేదానికి ఉండేదానికి దిగులు ఉండదు. ఇక అప్పనంగా తిని
ఏం అర్థం కాక ఇక నంబర్ 3 మూడవ లక్షణం ఏంటంటే పైత్యాలు ప్రకోపిస్తాయి అన్నమాట. పైత్యాలు ప్రకోపించి దరిద్రగొట్టు ఆలోచనలు, దరిద్రగొట్టు తలంపులు, దరిద్రగొట్టు వ్యవహారాలు, దరిద్రపు సంబంధాల్లోకి వెళ్ళిపోతారు. అని ఖాళీగా ఉంటున్నారు కదా. అట్లా కాకుండా గురి కలిగి, ఒక పని కలిగి, ఖాళీ లేకుండా కష్టపడేవాడికి ఇవన్నీ ఆడొస్తాయి. ఎవరన్నా పైత్యం వాళ్ళు వచ్చి హడావుడు చేసినా అంత ఖాళీ లేదు సలాం అంటాడు, అంత ఖాళీ లేదురా బాబా సలాం అంటాడు. నాకు కొన్ని గురులు ఉన్నాయిరా, నాకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి, నేను సాధించాల్సినవి కొన్ని ఉన్నాయి, నా మైండ్ అంతా అట్టుందిరా బాబు, ఇక నువ్వు ఎన్ని డ్యాన్స్లు వేసినా నా వల్ల కాదు పోరా అంటారు. నేను అర్థమైంది నేను చెప్పింది మీకు? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? స్తోత్రం. అట్లా కాకుండా ఖాళీ ఉన్నారనుకో, ఏది ఒక దర్శనం, ఒక గురి, ఒక బాధ్యత, ఒక భారం లేకుండా ఇక ఖాళీగా ఉంటే ఏముంది? ఎవడు ఎడు చూస్తున్నాడు? ఈ సూపులే సరిపోతాయి, ఈ సూపులే సరిపోతాయండి. ఏం పేరు? నీ పేరు? నా పేరా? నీ పేరేంది? స్తోత్రం. అర్థం చేసుకుంటారని చెబుతున్నాను నేను. అట్లా కాకుండా బాధ్యతలో ఉన్నవాడికి, బాధ్యతలో ఉన్నానికి ఏం పేరు? నీ పేరు? నా పేరుతో నీకెందుకురా? పగిలిపోతుంది ఎవటపు. అంతేగాని మెలికలు తిరిగేదానికి ఎక్కడుంది? నేను చెప్తున్నాను ఈరోజు, ఈ రాత్రి నిజంగా నేను వందనాలు చేసి చెప్తున్నాను, దేవుని ఏర్పాట్లో ఉన్నోళ్ళు ఈ రాత్రి అందుబాటులో ఉన్నారనుకుంటున్నాను నేను. ఈరోజు ఈ సందేశాన్ని దేవుడు ఇప్పిస్తున్నాడు. దేవుని ప్రణాళికలో ఉన్నోళ్ళు ఈ రాత్రి ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి మనస్సాక్షి కలిగిన వారుగా మీరు ఉన్నారని నమ్మి నేను చెప్తున్నాను ఈ విషయాలు. చర్చిలో ఒక అమ్మాయి కూర్చొని వాక్యం ఏంటంటే, ఎవరో ఏవేవో శబ్దాలు చేస్తుంటే కూటం అయిపోయినాక ఆ అమ్మాయి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, మన చర్చి వాళ్ళకి డిసిప్లిన్ లేదండి, క్రమం లేదు, క్రమశిక్షణ లేదు, న్యూసెన్స్ ఎక్కువ, సౌండ్లు చేస్తూ ఉంటారు, వాక్యం వినలేరు, వాళ్ళ శబ్దాల దెబ్బకి, వాళ్ళ గొడవ దెబ్బకి అసలు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, ఏకాగ్రత రావట్లేదు, ఇట్లయితే కష్టం కదా అందుట. ఆయన అన్నట్ట, ఒక చిన్న పని చెబుతా, చేస్తావా తల్లి అన్నట్ట. చెప్పండి చేస్తానంటే, ఒక గ్లాసు నిండా పాలు పోసి, నిండా ఇక్కడ దాకా పైకల్లా పోసి, ఇది చేతిలో పట్టుకొని ఒక్క చుక్క కూడా కింద పోకుండా మందిరం చుట్టూ ఒక్కసారి తిరిగి రామ్మా అన్నట్టు. ఎందుకు అన్నట్ట. చెప్పింది చేయమ్మా అంటే ఆ గ్లాస్ పట్టుకుంది, ఒక్క చుక్క కూడా కింద పోవద్దన్నాడు కదా, ఇక పోనీయకుండా అలాగా తిరిగి నీట్గా వచ్చిన తర్వాత అడిగాడు, జాగ్రత్తగా తెచ్చే ఒక డ్రాప్ కూడా కింద పడుకుని అంటే, చూడండి పాస్టర్ గారు, చుట్టూ చూడండి, ఎక్కడ కూడా పొరలని లేదు, ఒక్క డ్రాప్ కూడా కింద పడలేదు, పర్ఫెక్ట్గా తీసుకొచ్చాను అన్నట్టు. సూపర్. మరి ఇది తీసుకొని తిరుగుతూ ఉన్నప్పుడు అటుపక్క సుబ్బయ్య ఇందా కేకలేసాడు, నీ కింద పడ్డదా అని అడిగాడంట. ఎవరు కేకలేశారు? నాకు తెలియదు అందంట. ఎందుకు తెలిసిద్దమ్మా? నీ దృష్టి అంతా పాల మీద ఉంది. ఇటుపక్క ఫలాన్ దగ్గర ఇంకొక సంగతి జరిగింది, తెలిసిందా? నాకెందుకు తెలిసింది? తెలియదు. ఎందుకంటే దృష్టి అంతా ఎక్కడ ఉంది? నువ్వు పెట్టాల్సిన దగ్గర దృష్టి పెడితే ఎవరు ఎన్ని గోళ్ళ చేసుకున్నా అవి ఎక్కవమ్మా నీకు అన్నాడట. నీకేమైనా అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఇది అర్థం కాకపోవడానికి ఏం మర్మం అయింది. ఇప్పుడు ఇది మీకెందుకు చెప్పాను నేను అంటే, ఏదైనా ఒక దాని మీద మనం దృష్టి కలిగి నడిస్తే దానికి ఆపోజిట్లోకి ఎన్ని డిస్టర్బెన్స్లు వచ్చినా అవి మనల్ని కదిలించజాలవు. జానా పెట్టాడు ఐఏఎస్ చదువుతున్నావే, జానా పెట్టాడు ఎక్కల, అవమానాలు ఎక్కల, హేళనలు ఎక్కల, ఎగతాళి లెక్కల. ఒక్కటే
దృష్టి పెట్టింది దాని మీదనే సాగిపోయింది. చివరికి జానాబెత్తడు అన్న నోళ్ళని ఏమైపోయినాయి? ఈ జానాబెత్తడు కలెక్టర్ అయ్యి చుట్టూ పోలీసు బెటాలియం వస్తుంటే ఎగతాళి చేసిన నోళ్ళన్నీ ఏమైపోయినాయి? ఎళ్ళబెట్టుంటాయి, నోళ్ళు ఎళ్ళబెట్టుంటాయి. జనాలది ఏముందండి, అటైతే అటు అంటారు, ఇటైతే ఇటు అంటారు. గెలిచామనుకో, నాకెప్పుడో తెలుసు ఆ మనిషి సామాన్యుడు కాదు, సాధిస్తాడని నాకు ఫస్ట్ నుంచే తెలుసు అంట. బోర్ల పడ్డామనుకో, ఏందో పెద్ద సాధించాలని, ఏంది వీడు సాధించి బొంద అంటారు. వాళ్ళ మాటలయ్యి పలుగాకుల లోకం. స్తోత్రం. దాన్ని నోటిని తాళం వేసేటట్టు, ఆ నోరు వెళ్ళబెట్టేటట్టు నువ్వు సాధించాలి. దానికి దేవుడే నీకు చైతన్యం. అది తాగుబోతాడు, వాడు పెద్ద గాలుడు, వాడు అట్లాంటోడు, వాడు ఇట్లాంటోడు. ఓకే, తెలియనప్పుడు గాలోడే, తెలియనప్పుడు తాగుబోతోడే, తెలియనప్పుడు తిరుగుబోతోడే, తెలియనప్పుడు కోపిష్టోడే, పాపిష్టోడే. కానీ ఈరోజు దేవుణ్ణి తెలుసుకున్నాడు, అద్భుతంగా మారాడు, వాడు 10 మందికి ఆదర్శం అయ్యాడ్రా. ఆ అమ్మాయి తెలియనప్పుడు విచ్చలవిడిగా బ్రతికిందే, కానీ తెలుసుకున్న తర్వాత మారింది. ఈరోజు సభ్య సమాజానికి ఆ అమ్మాయి ఒక బాసటగా ఉందిరా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జీవితాన్ని అలా స్పష్టంగా అధ్యయనం చేయకపోతే నువ్వేం సాధించలేవు. నీ టైం అంతా వేస్ట్ అయిపోయింది. పలుగాకుల మాటలను లక్ష్య పెట్టొద్దు, ఒకటే దృష్టి పెట్టును. ఏదో ఒకటి నేను దేవుని కొరకు సాధించాలి, సమాజం కొరకు సాధించాలి, ప్రభువుకి, సమాజానికి, కుటుంబానికి దీవెనకరంగా నేను ఉండాలి. దాని మీద నేను దృష్టి పెట్టాలని దృష్టి పెట్టు. ఇప్పుడు నేను చెప్పిన 3 నువ్వు జయిస్తావు. ఒక అద్భుతమైన సూత్రం ఈ రాత్రి మీకు అందించాను. బ్రతకాలనే ఆరాటం నీలో ఉండాలన్నా, పనికిమాలిన విషయాల్లో వ్యాజ్యం నీకు ఉండకూడదన్నా, పాపపు తలంపులు, పాపపు ఇచ్చల్ని అధిగమించి నువ్వు గెలవాలన్నా, గురిని ఏర్పరుచుకొనటం అనేది ఒక్కటే మార్గం. ఎంప్టీ మైండ్ డెవిల్స్ వర్క్ షాప్. ఖాళీ మనసు దయ్యాల కర్మాగారం. వద్దు, దాన్ని ఖాళీగా ఉంచొద్దు. అటు దేవుని కార్యాలు, ఇటు మనుషుల కార్యాలు నెరవేర్పు కోసం ఒక లక్ష్యం కలిగి పరిగెత్తాలి. ఇది నా లైఫ్లోనే నేను పరిశీలించుకున్నానండి. ఒక గురి కలిగి ప్రయాణం చేసినప్పుడు చెత్త వ్యవహారాలు ఎన్ని నా చుట్టుముట్టినా అవి నన్ను గెలవలేకపోయినాయి. గురిని పక్కన పెట్టి ఎప్పుడైతే నేను ఖాళీగా ఉన్నానో, అబ్జర్వ్ చేసుకున్నానో, ఎక్కడెక్కడ దరిద్రం అంతా నా దగ్గరికి వస్తుంది. అప్పుడు నాకు అర్థమైంది, ఊరి తేడా ఇదే. నిజమే. బైబిల్లో కూడా దేవుడు ఆదామును సృష్టించినప్పుడు ఏదెన్లో తోట వేసింది ఎవరు? పెద్దగా చెప్పండి. దేవుడే. తోటేసి ఆదాం హవ్వలను అందులో పెట్టి ఏం చెప్పాడు? మీరేం చేసేది లేదు, హాయిగా తోటలో తిరగండి, అప్పణంగా తినండి, నిద్రపోండి అని చెప్పి ఎక్కడన్నా చెప్పాడా? తోట వేసి ఆదాం హవ్వలను అందులో ఉంచి పని చెయ్యమన్నాడు. ఖాళీగా ఉండొద్దన్నాడు. ఏదెనులో తోట వేసి ఆదామును అందులో ఉంచాడు. ఎందుకంటే తోటను సేద్యపరచుటకు అనుంది. సేద్యము అంటే వ్యవసాయం. ఎందుకు ఉంచాడు ఆదామును అందులో అంటే పని చేయటానికి ఉంచాడు. రేపు చచ్చిన తర్వాత, మనం పరలోకం పోయిన తర్వాత మళ్ళీ ఖాళీగా ఉంటాం అనుకోవద్దు. మళ్ళీ రేపు పోయిన తర్వాత కూడా పని ఉంది. అంటే మానవ జాతి ఆరంభంలో పని అప్పచెప్పాడు. రేపు చచ్చి దేవుని రాజ్యానికి చేరిన తర్వాత, పరలోకం చేరిన తర్వాత కూడా అక్కడ పని ఉంది, ఇక్కడ పని ఉంది, అక్కడ పని ఉంది. ఈ మధ్యలో ఖాళీ ఎందుకండి? ఈ మధ్య గ్యాప్ ఎందుకు ఇచ్చాడు తెలుసా? నువ్వు సాధించాల్సిన పనులు భూమి మీద సాధించమని ఇచ్చాడు పిలుపు. ఎవరిని ఖాళీగా ఉండమనలేదే, ఎవరిని ఖాళీగా ఉండమల్లా. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే లక్ష్యం పెట్టుకో. అప్పుల్లో ఉన్నావా? ఛాలెంజ్ తీసుకో. అప్పులు తీర్చాలి, నా కుటుంబాన్ని ఒడ్డుకు లాగాలి, దానికోసం అహర్నిశలు నేను కష్టపడాలి, నా ఫ్యామిలీని బయటేయాలి, అందరిలాగా నా కుటుంబం కూడా తల ఎత్తుకొని బతకాలి. ఓ యవనస్తురాలా, నా తల్లిదండ్రి రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించి లక్షల డబ్బు నా ప్రారంభం నుంచి నా చదువుకి రూపాయి కూడబెట్టి నా టోటల్ చదువు కంప్లీట్ అయ్యేసరికి
లక్షల్లోనే నా కోసం ఖర్చు పెట్టారు. బోల్డంత ఆశతో వాళ్ళు అనుకున్నది నేను సాధించాలి, వాళ్ళు అనుకున్న అంతస్తుకు నేను చేరాలి. ఒకసారి కాకపోతే 2 సార్లు, 2 సార్లు కాకపోతే 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు, 10 సార్లు అయినా సరే పోరాడతాను, ప్రయత్నిస్తాను. నా తల్లిదండ్రులు తల ఎత్తుకునే విధంగా నేను నిలబడతాను అని జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకో. నా కోసం ఇంత అహర్నిశలు కష్టపడ్డ నా తల్లిదండ్రులకు బాసటగా నిలుస్తాను, ఆదరణగా నిలుస్తాను, వాళ్ళని ఆదరిస్తాను, ఆదుకుంటాను. ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకో, సాటి మనుషుని దృష్టిలో పెట్టుకో. నా కుటుంబంలో నేనే నిలబడాలి. బిఆర్ అంబేద్కర్, జాతి మొత్తం అవమానాల పాలవుతుంది. గేదెకి క్షవరం చేసేవాడు నేను దళితుడని నాకు క్షవరం చేయనన్నాడు. అంటే పశువు కంటే హీనుడిగా నన్ను చూశాడు. వదిలిపెట్టకూడదు. దళితుడిగా పుట్టడమే పాపమా? అంటరాని వాడినా, నా జాతి అంటరానిదా, ఎలా అవుతుందో చూస్తా అని దీక్ష పూనాడు. రాత్రింబగళ్ళు కష్టపడి చదివాడు. ఈరోజు అంటరాని వాళ్ళు అని అవమానపరచబడిన తన జాతి ఈరోజు అగ్రస్థానాల్లో కూర్చొని జాబ్ చేయడానికి అతడు ఆధారమయ్యాడు. రాజ్యాంగ రచయితగా ఖ్యాతి గడించాడు. దాదాపు 140 కోట్లకు పైచిలుకున్న భారత జాతికి రాజ్యాంగ రచయిత తానే అయ్యాడు. కర్ణాటక పోతే అంబేద్కర్ విగ్రహాలు కనపడుతున్నాయి, తమిళనాడు పోతే అంబేద్కర్ విగ్రహాలు కనపడుతుంది, కేరళ పోతే అంబేద్కర్ విగ్రహం, ఎక్కడ దేశం మొత్తం భారతదేశం ఎటు పోయినా ఎటు కనపడుతున్నాడు. ఎటు పోయినా ఒకడు దీక్ష పూనాడు, నడుం కట్టాడో, నా ఊపిరి పోయే నాటికి నా జాతిని ఉద్ధరించే నేను లోకాన్ని వదలాలని దీక్ష పూనాడు. సమస్యలు అతన్ని కృంగదీలా. ఇది 4వ విషయం. ఎప్పుడైతే ఒక గురి గమ్యం కలిగి నువ్వు ప్రయాణం చేస్తావో, ఈ 3 మాత్రమే కాదు, నిన్ను కృంగదీయటానికి వచ్చే రకరకాల సమస్యలు కూడా నిన్ను కదిలించజాలవు. ఎందుకంటే నువ్వు పెట్టుకున్న ఎయిమ్ అలాంటిది, లక్ష్యం అలాంటిది. ఆ లక్ష్యం పెట్టుకున్నాడు. కన్న బిడ్డలు పిట్టల్లా రాలిపోతున్నా సరే లెక్క చేయలా, కడుపు మలమల మాడుతున్నా లెక్క చేయలా. ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా తోటి కొలీగ్స్, తోటి ఉద్యోగస్తులు అవమానపరుస్తున్నా లెక్క చేయలా. భార్య ఇబ్బంది పడుతున్నా ఆ శ్రమలు, ఆ సమస్యలు, ఆ బాధలు ఏవి కూడా అతన్ని కదిలించలా. ఒకటే లక్ష్యం. పిల్లవాడు జబ్బుతో ఉన్నాడు, నీకు డబ్బు కావాలంటున్నావు. ఈ డబ్బు పిల్లవాడికి ఉపయోగిస్తే పిల్లవాడు బ్రతుకుతాడు, ఇది నీకు పంపిస్తే వాడు చచ్చిపోయే అవకాశం ఉంది. అంటే నా ఒక్క బిడ్డ పోయినా పర్వాలా, నా జాతి బాగుపడాలి, నాకే పంపించు, నేను చదవాలి. నా కోసం కాదు, నా కుటుంబం కోసం, నా జాతి కోసం చదవాలి. అంటరాని వాడా, తక్కువ జాతోడా, తక్కువ కులవస్తుడా అని ఒక పశువుకి ఇచ్చిన విలువ కూడా నాకు ఇవ్వకుండా, నా జాతికి ఇవ్వకుండా అవమానపరుస్తున్నారు. అని తట్టుకోలేకపోతున్నా. ఈ దారుణం చూసి నేను నా ఇల్లు బ్రతికుండే కంటే చచ్చిపోయింది మేలు, లేదా సాధించాలి. కాబట్టి నేను, నా ఫ్యామిలీ కర్పూరంలా కరిగిపోయినా పర్వాలేదు, జాతిని ఉద్ధరించే కన్ను మూయాలి. కాబట్టి నాకే పంపు అంటే డబ్బు ఆయనకి పంపింది, పిల్లవాడు చనిపోయాడు. పాపం మళ్ళా సమాచారం అయింది గంగాధర్ చనిపోయాడని. పర్వాలేదు, చేదైన విషయాలు దిగమింగారు. బైబిల్కి వెలపట ఉన్న సంగతి గురించి, వ్యక్తి గురించి మీరు చెప్తారంటే, అవునండి, రాజ్యాంగ రచయిత, నా దేశాన్ని గౌరవిస్తున్నాను, దేశ నాయక గణాన్ని గౌరవిస్తున్నాను, రాజ్యాంగ రచయితను కూడా గౌరవిస్తాను. ఈరోజు స్వేచ్ఛగా సువార్త ప్రకటించగలుగుతున్నాను అంటే ఆ హక్కు ఆయన రాసిందే. ఆర్టికల్ 25లో అంతరాత్మ ప్రబోధానుసారం ఒకడు తాను నమ్మిన మతాన్ని విశ్వసించవచ్చు, సేవించవచ్చు, ప్రచారం కూడా చేసుకోవచ్చు అని రాసింది ఆయన. అందుకే బిఆర్ అంబేద్కర్ నాకు గౌరవనీయుడు, గౌరవ పాత్రుడు, నాకు ఆదర్శం. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియ బిడ్డలారా, ఈ రాత్రి మీరు ఆలోచన చేయండి.
ముందు చెప్పిన 3 కాదు, 4వది శ్రమలు కూడా నిన్ను కదిలించవు. చేదైన పరిస్థితులు నీ చుట్టుముట్టినా నువ్వు పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా నువ్వు అడుగులేస్తుంటే ఏవి నిన్ను ఆపజాలవు. అన్నిటిని దిగమింగుకొని వెళ్ళిపోతావు. కానీ ఎప్పుడు నీ జీవితానికంటే ఒక గురిని ఏర్పరచుకున్నప్పుడు, నువ్వు సాధించాలని కొన్ని లక్ష్యాలను ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమైతే. చదువు లేని వాళ్ళకంటే కొంచెం అర్థం అవ్వచ్చు, కాకపోవచ్చు. చదువుకున్న నీకు తెలియదా?